అంత సెక్యూరిటీ ఉన్నా కానీ కూడా ఐఎస్ఐ ప్రపంచంలోనే #1 స్పై ఏజెన్సీ అని డబ్బా కొట్టుకుంటుంది పాకిస్తాన్. వాళ్ళ కంటి ఎదురుగానే ఇలా జరుగుతుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అంటే అంత చాకచక్యంగా ఎలా ఎంట్రీ ఇచ్చుంటారు సార్? అంటే ఇప్పుడు ఈద్ ప్రార్థనలు అంటే సామాన్యమైన జనసందోహం ఉండదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు అది రీకన్స్ట్రక్ట్ చేసిన ఏరియా కాబట్టి సెక్యూరిటీ డబుల్ ఫోల్డ్, ట్రిపుల్ ఫోల్డ్ సెక్యూరిటీ కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళని తప్పించుకొని ఎలా వెళ్ళగలిగారు వీళ్ళిద్దరు అనేది అదే తెలియాలి మనకి. ఎందుకంటే అంత దీంట్లో హడావిడిలో కూడా ఈ ఆపరేషన్ మాక్సిమం 1 or 2 minutes కంటే ఎక్కువ జరగలేదు. అతన్ని షూట్ చేయగానే టకాటక పొడి చేశారు, వెళ్ళిపోయారు. లెస్ దాన్ 2 minutes లో వెళ్ళిపోయారు. అంటే రియాక్షన్ టైం, వీళ్ళు దాన్ని రియాక్ట్ అయ్యేంత లోపల అటాక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో మరి తర్వాత సీసీటీవీ ఫోటోలో చూడాలి, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, తర్వాత వాళ్ళ ఇళ్ల మీదనో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు దాన్ని కౌంటర్ చేయడం అనేది ఇంకా సమయం పడుతుంది. అంత తొందరగా తెలిసేటువంటి పరిస్థితి కాదు. కానీ తప్పకుండా అది ఇన్సైడరే చేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కనుక వాళ్ళు క్లియరెన్స్ ఉంటే కానీ వెళ్ళలేదు. రెండవది మీరు అన్నట్లు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. రీకన్స్ట్రక్షన్ ఎవరు చేశారు? పాకిస్తాన్ బడ్జెట్ లో స్పెషల్ గా అలొకేట్ చేశారు. ఇక్కడ భావల్పూర్ లో రెండిట్లో దెబ్బతిన్నటువంటి మద్రసాలన్నింటినీ ఫుల్ గా పాకిస్తానీ ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు దీంట్లో క్లారిటీ మనకు ఉండాలి. ఇవేవో సపరేట్ ఆర్గనైజేషన్స్ కాదు, పాకిస్తాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అవయవాలు. కాబట్టి వాళ్ళ మనకు గవర్నమెంట్